హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసా. ఇంకేదో వచ్చేసరికి తెలిసిందే కదా, రోజు ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా నైటే కిచెన్ మొత్తం కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఎందుకంటే ఉదయాన్నే వర్క్ అనేది ఫాస్ట్గా స్టార్ట్ చేసేయచ్చు ఫ్రెష్ ఫీల్తో. ఇక్కడ వచ్చేసరికి ఇంకా గోరుచిక్కుడు అంటాం కదా, అది ఫ్రై కోసం అనేసి ఉడకబెట్టేసి ఇంకా రైస్ కూడా పెట్టేశాను. రైస్ నేను సిమ్లో పెట్టేస్తాను. చక్కగా దాని పాటికి అది అయిపోతూ ఉంటుంది. ఇంకా టిఫిన్ కోసం అని చెప్పేసి పొంగల్కి ప్రిపేర్ చేసుకుంటున్నా. అవన్నీ ఉడికి చేసే లోపల నేను పోపు కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఈజీగా అయిపోతుంది. ఈ కర్రీ అదే ఈ ఫ్రై చేసి చాలా రోజులైతే అయిపోయింది. ఇంకా పెరుగు ఉందన్నమాట కొంచెం ఎక్కువగా, అందుకనేసి పెరుగు తిరగబోసేస్తే చక్కగా తినేయచ్చు కదా అనేసి ఇంకా దాంట్లో కొద్దిగా కీరా కూడా ఉంది దీంట్లో. దాంట్లో హాఫ్ కట్ చేసి కీరా అంటే విత్తనాలు అయితే తీసేస్తాను. జస్ట్ పైన ఉన్న పార్ట్ని పీసెస్గా కట్ చేసి ఇంకా పెరుగులో అంటే పోపులో వేయకుండా జస్ట్ పెరుగులో వేసేసి ఇంకా పక్కన పోపు పెట్టి అది అయితే దీంట్లో వేసేస్తానమాట. కొంతమంది ఏంటంటే పోపులో ఈ పెరుగు కానీ మజ్జిగ కానీ వేసేసి ఒక 2-3 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత ఆఫ్ చేస్తారు. ఎందుకో నాకు అలాగా ఒక్కొక్కసారి విరిగిపోద్దేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకనేసి నేను ఇలా పోపు పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలిపేస్తూ ఉంటాను. దీనివల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు అనిపిస్తుంది. అందుకని నేను ఎప్పుడు చేసినా సరే ఇలాగే చేస్తూ ఉంటాను. ఇంకా కావాలంటే మనం క్యారెట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. నేనైతే నాకు ఇది ఇలాగా తక్కువ కలర్ ఉంటేనే ఇష్టం, అందుకని ఇలాగ వేసుకున్నాను. ఇంకా పొంగల్ కోసం కూడా అదే ప్యాన్లో పోపు పెట్టేసుకొని ఇంకా పొంగల్లో వేసేసాను. మాకేంటంటే పొంగలి కొంచెం అనుగ్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోయారు. ఇంక ఇక్కడ వచ్చేసరికి పెరుగు చిలకాలన్నమాట. ఇంకొద్దిగా ఉంటే ఇంకా అది దాని మీద మా పిల్లలు ప్రయోగం చేసేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళారు. ఇంకా నేను వాటిని చక్కగా చిలికేసి ఇంకా మజ్జిగని తేరు పట్టేస్తున్నాను. మాకు మజ్జిగలో తొక్కులు మీగడ ఇలాంటివి ఉంటే అసలు తాగరనమాట. ఇంకా అందుకనేసి ఇలా చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడైతే ఒక చిన్న టాపిక్ అనమాట. ఏం లేదు, ఏదైనా పని మనము చేస్తున్నాము అంటే దాని నుంచి ఎంతో కొంత సక్సెస్ని ఆశిస్తాం అనమాట. అది చిన్న పని నుంచి పెద్ద పని వరకు. అలాగే నేను కూడా ఒక 2 ఇయర్స్ నుంచి కూడా ఈ యూట్యూబ్ అనేది చేస్తూ ఉన్నాను. మనకి ఏం పెద్ద గ్రోత్ అయితే ఏం లేదు, కాకపోతే ఇంకా ఇంట్లోనే మనం చేసే వర్క్సే కదా షేర్ చేస్తున్నాము, ఇంకా ప్రత్యేకించి ఏం లేదు అని నేనైతే షేర్ చేస్తాను. కాకపోతే వంట చేసేటప్పుడు కొద్దిగా టైం ఎక్కువ అవుతుందన్నమాట. ఇప్పుడు మనగా వంట చేసుకోవాలి అంటే జస్ట్ ఒక 20 మినిట్స్ పట్టింది అనుకోండి, అదే కెమెరా పెట్టి అలా చేయాలి అంటే ఇంకో 10 మినిట్స్ యాడ్ అవుతుంది అంతే. ఇంకోటి ఇంకా ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అనేది మనకి డెఫినెట్గా మనం పెట్టే వీడియో లెంత్ని బట్టి టైం అనేది ఉంటుంది. కొంతమంది ఇంకా నీట్గా క్లియర్గా ఎడిటింగ్ చేయడం, మ్యూజిక్ యాడ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నా వీడియోస్లో అలాంటివి అయితే ఏముండవు. ఎందుకు మనకి అంత టైం వేస్ట్, జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే సరిపోతుంది అన్నట్టుగా నేను 10 to 12 మినిట్స్ ఒక్కొక్కసారి 9 మినిట్స్ వీడియో కూడా చేస్తూ ఉంటా అంతే. ఎక్కువ అయితే ఏం చేయను అనమాట. ఇంకా ఓవరాల్గా అది చేసుకోవడానికి నాకు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా పడుతుంది. డైలీ ఇంత టైం అయితే దీనికోసం కేటాయిస్తూ ఉంటాను. ఎప్పుడొకప్పుడు ఎంతో కొంత వస్తుంది కదా అనేసి నేనైతే వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి నాకు ఇలాగ చేయడం కూడా ఇంట్రెస్ట్, అందుకనేసి నేను అంటే స్టాప్ చేయకుండా చేస్తూ ఉన్నాను. కాకపోతే ఎవరికైనా సరే ఒక వర్క్ చేస్తున్నారు అంటే దాంట్లో ఎంతో కొంత సాటిస్ఫై అవుతేనే మనం బాగుంటుంది కదా. నేనైతే ఇంకా ఫుల్ సాటిస్ఫై అవ్వలేదన్నమాట. అయినా సరే ట్రై చేస్తూనే ఉన్నాను. మనం ఇంత టైం స్పెండ్ చేసి చేస్తున్నందుకు యూట్యూబ్ని ఇలాంటి వ్లాగ్స్ అన్నీ కూడా కష్టం అనడం కన్నా కూడా అంటే దీంట్లో ప్రత్యేకించి ఎక్కువ కష్టపడడం అయితే ఏమీ ఉండదు. కాకపోతే టైంని స్పెండ్ చేసి మనం వర్క్ అయితే చేస్తాము. అలా మనం టైంని స్పెండ్ చేసి వర్క్ చేసినప్పుడు ఎంతో కొంత రిజల్ట్ అయితే ఆశించడంలో తప్పు లేదు కదా. సో నేను కూడా అలాగే అనుకుంటున్నాను. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ థ్యాంక్స్. మీ టైంని కేటాయించి చూసి తర్వాత లైక్ చేస్తున్నందుకు. ఇంకా కొంతమందికి రీచ్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి పూజ అయితే ఉదయాన్నే కంప్లీట్ అయిపోయింది.
నిన్న బయట కుర్చీలో దిండ్లు అవన్నీ వేసున్నానమాట. అంటే టబ్ చైర్‌లో. తెలియకుండా వర్షం అయితే వచ్చేసింది. అదంతా తడిచిపోయింది. ఇంకా అందుకని వాటిని ఎండలోనే పెట్టేశాను. బయట బట్టలు ఆరేసున్నాను కదా! అక్కడే పెట్టాను. ఇంక ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అనమాట. నిన్న కలిపిన గోధుమ పిండి ఉంది. ఇంకా సరేలే చాలా రోజులైంది అనేసి ఇంకా శనగ బ్యాడ్లు తెలిసిందే కదా! పూర్ణం అయితే చేసేసి బొప్పట్లాగా చేసేస్తూ ఉన్నాను. కొద్దిగా పచ్చి కొబ్బరి, యాలక్కాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది ఇవన్నీ వేయకుండా జస్ట్ మనకి యాలకులు, శనగ బ్యాడ్లు బెల్లంతోనే చేస్తూ ఉంటారు. మైదా పిండిని కూడా యూస్ చేస్తారు. అలా చేస్తే చాలా సాఫ్ట్గా పల్చగా వస్తాయి. అదే ఈ గోధుమ పిండి అనుకోండి, కొంచెం మందంగా అంత సాఫ్ట్గా అయితే రావు. కావాలంటే ఎక్కువ ఆయిల్ యూస్ చేసి అలా మైదా పిండిని యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే చపాతీకి అని చెప్పి కలిపి పెట్టాను కదా, అది కొంచెం మిగిలింది. ఇంకా దాంతోనే చేసేస్తున్నాను. మనం ఈ బేడల్ని ఉడకబెట్టుకునేటప్పుడు ఎక్కువ ఉడకబెట్టకుండా కొద్దిగా అంటే 3/4 లాగా ఉడికేలాగా చూసుకుంటే మనం ఎలాగో మనం ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఇంకా ఉడుకుతుంది కాబట్టి ఇలా సరిపోతుంది. బెల్లం కూడా చూసి వేసుకోవాలి. లేదంటే కొద్దిగా ముద్దగా జారుగా వచ్చేసి మనకి స్టఫింగ్ పెట్టుకోవడానికి సరిగా ఉండదన్నమాట. ఇంక ఇక్కడ నేను వచ్చేసరికి ఇలా కాల్ చేసుకుంటున్నాను. కొంచెం మందంగానే వచ్చాయి, మరి పల్చగా అయితే రాలేదు. ఎందుకంటే గోధుమ పిండి కదా, ప్రత్యేకించి దీనికోసం అయితే కలిపింది కాదు కాబట్టి ఇలాగా. ఇంకొంచెం పైది కూడా కొంచెం చప్పగా లేకుండా ఉండాలి అనేసి పైన కొంచెం బెల్లం పౌడర్ని యాడ్ చేశాను. అందుకని కలర్ అయితే ఇలా వచ్చేసింది. మనము మామూలుగా సపరేట్గా బొప్పట్లకి కలుపుకునేటప్పుడు పిండిలో కూడా కొద్దిగా చక్కెర కానీ బెల్లం కానీ వేసుకుంటే చప్పగా లేకుండా మొత్తం స్వీట్గా అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను అలా ఏం వేయలేదు కాబట్టి పైన యాడ్ చేశాను అంతే. చాలా రోజులైందనమాట ఈ డ్రెస్ అయితే తీసుకునేసి. మీకు కుట్టడానికి మాత్రం టైం కుదరట్లేదు. ఇంట్లో పనులతోనే సరిపోతుంది. అదేంటో మరి నాకు 1 by 1 వస్తూనే ఉంటాయి పనులు అనేవి. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా దాన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను అంతే, స్టిచ్చింగ్ అయితే చేయలేదు. ఇది వచ్చేసరికి నైట్ ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు వాకింగ్కి అయితే వెళ్ళొచ్చేసి ఇంకా వెజల్స్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇదైతే అందరం డైలీ రొటీన్గా చేసుకుంటాం, ప్రత్యేకించి అయితే ఏం లేదు కానీ జస్ట్ ఊరికే షేర్ చేశాను. నేనైతే ఈరోజు ఒక చిన్న ఇది అయితే తెలుసుకున్నా. ఏంటంటే అంటే ఒక న్యూట్రిషనిస్ట్ అనమాట చెప్పారు. ఏంటంటే మనం ఏ కర్రీస్లో అయినా ఏ ఐటెంలో అయినా పసుపుని యాడ్ చేస్తాం కదా, ఆ పసుపులో ఉన్న యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మన బాడీకి పట్టాలంటే దానికి తోడు అదే కర్రీలో ఒక కనీసం 3-4 మిరియాలైనా యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట పసుపులోని అన్నీ కూడా. అలాగే ఆకుకూరలు తినేటప్పుడు కూడా మనం కొద్దిగా సి విటమిన్ అంటే లెమన్ని పిండుకుంటే అప్పుడు ఆ కాల్షియం మొత్తం కూడా బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. లేకపోతే మొత్తం అబ్జర్వ్ చేసుకోదు, కొంచెం మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకనేసి నాకు తెలిసిన టిప్స్ అయితే షేర్ చేశాను మీకు. నేనైతే ఆకుకూరలు తినేటప్పుడు లెమన్ పిండాలని తెలుసు, అదైతే ఫాలో అవుతున్నాను. కాకపోతే పసుపు తీసుకున్నప్పుడు మిరియాలు కూడా యాడ్ చేయాలని ఇప్పుడైతే విన్నానమాట. ఇంకా మంచిది ఎవరు చెప్పినా సరే మనం డెఫినెట్గా దాన్ని స్వీకరించి ఫాలో అవ్వాలి కదా, అందుకనేసి ఇంకా ఇది కూడా ఫాలో అవుతున్నాను నేనైతే. అందుకని మీకు కూడా షేర్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి బయట జస్ట్ మాప్ పెట్టేసి ముగ్గు అయితే వేసేస్తాను. నైట్ వీలు కుదిరినప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను, లేదంటే ఎర్లీ మార్నింగే చేసుకుంటాను. మనకి గురువారం అయితే మాత్రం వాచ్మెన్ వాళ్ళు క్లీన్ చేసేస్తారు, కానీ ఇంకా డైలీ మాత్రం మనమే క్లీన్ చేసేసుకోవాలి. మనకి చల్లకాలం అయితే నైట్ ఎక్కువ పని చేయాలి అనిపించదు అనమాట, ఆ చలికి వర్షానికి అలాగా. ఇంక ఇప్పుడు ఇంకా సమ్మర్ అలాగే ఉంది కాబట్టి నైట్ ఒక 10 వరకు కూడా వర్క్స్ అనేవి చేసుకోవచ్చు. అందుకనేసి నేను ఈ పనులన్నీ కూడా నైటే చేసేసుకుంటున్నాను. నాకు వచ్చేసరికి ముగ్గులు వేయడం కూడా చాలా ఇష్టం అనమాట. అయితే ముగ్గు రాయితో కన్నా ముగ్గు పిండితో వేయడం ఇష్టం, కానీ ఇక్కడ వీలు లేదు కాబట్టి ఇంకా ముగ్గు రాయితోనే వేసేసుకుంటాను. ఇంకా ఇలాగా మనము ముగ్గు రాయి డైరెక్ట్గా అంటే తుడిచినా సరే వేసేసామనుకోండి తెల్లగా రావట్లేదు. అందుకని నీళ్ళు తీసుకొని దాంట్లో అద్దుకుంటూ ముగ్గు అనేది వేసేసుకుంటాను. అప్పుడు మనకి ఆరిన తర్వాత తెల్లగా అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క ముగ్గురాయి ఏంటంటే పర్ఫెక్ట్గా వైట్గా వస్తుంది, కానీ ఒక్కొక్కటి సరిగా రాదు.
ఇంకా ఇక్కడ వచ్చేసరికి మజ్జిగ అయితే తాగేస్తూ ఉన్నాము. ఇప్పుడు రైస్లో అయితే వేసుకోలేదు పెరుగు అనేది, అందుకనేసి ఇంకా చిలికేసి ఉన్నాం కదా మజ్జిగ, అవైతే తాగేస్తూ ఉన్నా. అయితే దీంట్లో ఈరోజు కొద్దిగా ఇది మిరియాల పొడి, జీలకర్ర పొడి అనేది యాడ్ చేసి తాగేసామన్నమాట. ఇది ఒక రకమైన ఫ్లేవర్ అనేది బాగుంటుంది, పైగా డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఈ 2 పౌడర్స్ ఎప్పుడు రెడీ చేసి పెట్టుకొని ఉన్నామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ మసాలా మజ్జిగలాగా చేసుకోవచ్చు. కావాలంటే మనం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా మనకి షాపుల్లో ఎలా ఉంటుందో మజ్జిగ, మసాలా మజ్జిగ అంటాం కదా, అది ఆ టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా మా వాళ్ళు కారం వేస్తే, అంటే పచ్చిమిర్చి వేస్తే కారంగా ఉన్నాయి వద్దు అంటారు కాబట్టి నేనైతే వేయను. జస్ట్ ఇలాగా మిరియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ వేసి తాగేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.